హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? అందరూ మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు అసలు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్న కోర్సెస్ గురించి ఒక్కసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ముఖ్యంగా 9 ఇంపార్టెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. ఒకటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఇంగ్లీష్ అంటే బ్యాంక్, ఎస్ఎస్‌సి, సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్‌కి సంబంధించిన ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే సెపరేట్‌గా ఇంగ్లీష్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి 2 లాంగ్వేజెస్‌లో కూడా మీకు ఆ కోర్స్ అనేది ఉంటుంది. ఇక నంబర్ 2 వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్. ఇక రీసెంట్‌గా మనం స్టార్ట్ చేసాము కరెంట్ అఫైర్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలాగా నేను దీన్ని డిజైన్ చేస్తున్నాను. ఇది ఇంకా రికార్డింగ్ స్టేజ్‌లో మాత్రమే ఉంది. నాకు లా ఎగ్జామ్స్ ఉండడం వల్ల లాస్ట్ 2 మంత్స్ కొంత బిజీ అయ్యాను. మళ్ళీ కరెంట్ అఫైర్స్‌ని నేను యాజ్ యూజువల్‌గా రెజ్యూమ్ చేస్తాను. ఇక చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్ గైడెన్స్ మీద ఒక సెపరేట్ కోర్స్ అయితే ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ దగ్గర నుంచి బ్యాంక్ వరకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారో, ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది చాలా అవసరం. అదొక సెపరేట్ కోర్స్. ఇక మన యాప్‌లో ఇంగ్లీష్‌కి సంబంధించి మళ్ళీ ఒక బేసిక్ కోర్స్ అనేది ఉంటుంది. అదే ఫౌండేషన్ కోర్స్. అంటే బేసిక్ గ్రామర్ మీద ఉన్న కోర్స్ అనమాట. ఇక రీసెంట్‌గా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో కొత్తగా లాంచ్ చేసిన కోర్స్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి సంబంధించి యూపీఎస్సీ నుంచి ఆర్ఆర్‌బీ దాకా అంటే అన్ని లెవెల్స్ కవర్ అయ్యేలాగా ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. తెలుగులో అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కంటెంట్ రికార్డ్ చేస్తున్నాను. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రతిరోజు హిందూ పేపర్‌లో వస్తున్న ఎడిటోరియల్ ఆర్టికల్స్‌ని తెలుగులో ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సెపరేట్ కోర్స్ ఇది ఎడిటోరియల్ అనాలిసిస్. ఇక రీసెంట్‌గా మనం కొత్తగా లాంచ్ చేస్తున్న కోర్స్ ఎన్‌సీఈఆర్‌టీ. యూపీఎస్‌సీ ప్రిపేర్ అయ్యే వారికైతే ఈ ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఈ ఎన్‌సీఈఆర్‌టీలో మనం పాలిటీ రికార్డింగ్ అనేది జరుగుతుంది. ఇక మీ అందరికీ తెలుసు కాంబో కోర్స్. కాంబో కోర్స్ అంటే ఏంటి? ఇప్పటిదాకా చెప్పిన ఈ 8 కోర్సెస్ కలిపి ఒక సింగిల్ కోర్స్‌లో ఉంటాయి. అదే కాంబో కోర్స్. మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఏ కోర్స్ అయితే కావాలో దానికి సంబంధించిన కోర్స్‌ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కెరియర్‌లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. మంచి కెరియర్ ఉంటేనే లైఫ్‌ని మనం నచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా నాలెడ్జ్ విషయంలో కాంప్రమైజ్ కాకండి. మన దగ్గర ఎంత మంచి నాలెడ్జ్ ఉంటే, మన కెరియర్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక మన 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' సిరీస్‌లోకి వెళ్ళిపోదామా? రైట్. మీరు రన్నింగ్ నోట్స్‌తో రెడీగా ఉండాలి. ఎప్పుడు తెలియని వొకాబులరీ చెప్పినా కూడా వెంటనే వీడియో పాజ్ చేసుకొని, ఆ వొకాబులరీని మీ బుక్‌లో రాసుకోండి. ఇక మొదలుపెడదాం. మే 14థ్ అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాం మనం. ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్నాము. ఇందులో సెకండ్ ఆర్టికల్ నేను చేసుకున్నాను. ఇందులో ఉన్న వొకాబులరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, అన్‌ఎర్త్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్‌ఎర్త్? అన్‌ఎర్త్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే బయటకు తీసుకురావడం, బ్రింగ్ ఔట్, డిస్కవర్ అని కూడా అంటాం. ఒక విషయాన్ని కనిపెట్టడం, తెలియని విషయాన్ని కనిపెట్టడాన్ని డిస్కవర్ అంటాం. అన్‌ఎర్త్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పనా? ద సైంటిస్ట్స్ ఫైనల్లీ అన్‌ఎర్త్‌డ్ ద రీజన్ బిహైండ్ డ్రీమ్స్. మనకి కలలు ఎందుకొస్తాయో మొత్తాన్ని కనిపెట్టారు. అన్‌ఎర్త్. కన్సర్నింగ్ అంటే అర్థం ఏంటంటే వర్రీయింగ్. దేని కోసమైతే మనందరం గూడా వర్రీ అవుతూ ఉంటామో, ఆ వర్రీ అవ్వడాన్ని ఏమంటాము? కన్సర్నింగ్ అంటాము. కన్సర్నింగ్ అంటే వర్రీయింగ్. ఇక తర్వాత కన్సోలేషన్ అనే వొకాబులరీ కనిపించింది. సింపుల్‌గా చెప్తాను వినండి. కన్సోలేషన్ అంటే కంఫర్ట్. కంఫర్ట్ ఉండడాన్ని ఏమంటాము? కన్సోలేషన్ అంటాము. ఇంకా చెప్పాలంటే ఎవరైనా బాధల్లో ఉంటే ఏం చేస్తాం మనం? కన్సోల్ చేస్తాం కదా! అలా అనమాట. ఇది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. అయినా కూడా చెప్తున్నాను. రిగ్రెట్ అంటే మనం చేసిన పని గురించి మనమే తలుచుకొని బాధపడ్డం. దాన్నే రిపెంట్ అంటాము. తెలుగులో పశ్చాత్తాపం.
ఇక అసాసినేషన్ కూడా కష్టమైన వర్డ్ ఏం కాదు. అందరికీ తెలిసిన వర్డే. అయినా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో ఎవరినో చంపేస్తే అసాసినేషన్ అనము. మర్డర్ అంటాము. ఒక పొలిటీషియన్‌ని చంపితే మాత్రమే అసాసినేషన్ అంటాం. ఓకేనా? ఇక డిస్‌క్వైటింగ్ అంటే చాలా టెన్షన్ అన్నమాట. సో, డిస్‌క్వైటింగ్ అంటే రాసుకోండి కాజింగ్ టెన్షన్. ఓకేనా? యాంగ్జైటీ అని కూడా రాసుకోండి. డిస్‌క్వైటింగ్ అంటే యాంగ్జైటీ అని కూడా రాసుకోండి. కాన్స్పిరసీ అంటే అర్థం ఏంటంటే, ఒక సీక్రెట్ ప్లాన్. ఓకేనా? రహస్యపు ప్లాన్ అనమాట. సీక్రెట్ ప్లాన్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాకు తెలియకుండానే నన్నే మోసం చేయడానికి ట్రై చేశాడు. అంటే కాన్స్పిరసీ అనమాట అది. సీక్రెట్ ప్లాన్. ఎక్విటల్ అంటే ఎవరినైనా కూడా రిలీజ్ చేసేయడం. ఎక్విట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఎవరినైనా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా రిలీజ్ చేసేయడం. జైలు నుంచి తప్పించడం, లేదంటే కేస్ నుంచి ఫ్రీ అవ్వడం. సో, రిలీజ్ అని రాయండి. ఎక్విటల్ అంటే ఏంటి? రిలీజ్. దానికి అపోజిట్ ఏంటో తెలుసా? అరైన్. అరైన్ అంటే ఎవరినైనా కూడా ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం అంటాం చూసారా? అలా అన్నమాట. మీకు అర్థమైందా? సో, ఆ 2 యాంటోనిమ్స్ రా. ఎక్విటల్ అంటే ఏమన్నాను? రిలీజ్ అన్నాను. అరైన్ అంటే ఏమన్నాను? ప్రాసిక్యూట్ అన్నాను. 2 యాంటోనిమ్సే కదా మరి. ఇక నెక్స్ట్ హీనియస్ అంటారు. హీనియస్ మర్డర్ అంటారంటే చాలా వైలెంట్ మర్డర్ అని అర్థం. హీనియస్ అంటే చాలా క్రూరమైన, వైలెంట్. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అమ్మ అడ్వర్సరీస్. అడ్వర్సరీస్ అంటే అర్థం ఏంటంటే శత్రువులు. ఎనిమీస్ అని రాయండి. అడ్వర్సరీస్ అంటే ఎనిమీస్. ఇక ట్రయల్ అంటే ఇన్వెస్టిగేషన్. మీ అందరికీ తెలుసు అయినా కూడా చెప్తున్నాను. ట్రయల్ అంటే ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఓ విషయం చెప్పాలి నేను మీకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కన్‌ఫ్యూజ్డ్ వొకాబులరీ అని ఉంటాయి కదా! 2 రకాలుంటాయి. టీఆర్ఐఏఎల్, టీఆర్ఏఐఎల్. ఈ డిఫరెన్స్ ఏంటో మీరే ఫైండ్ ఔట్ చేయండి. ఓకేనా? ట్రయల్ ఏంటి? ట్రయల్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక తర్వాత ఔట్ స్పోకెన్ అన్నాం మనం. ఏమన్నాము? ఔట్ స్పోకెన్. ఔట్ స్పోకెన్ అంటే ముక్కుసూటిగా, ఫ్రాంక్‌గా మాట్లాడడం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడాన్ని ఏమంటాము? ఫ్రాంక్, ఔట్ స్పోకెన్. ఓకేనా? ఫ్రాంక్. యాంటాగోనిస్ట్ అంటే శత్రువు, ఎనిమీ అని రాసేసుకోండి. మొహమాటం లేదు. యాంటాగోనిస్ట్ అంటే ఎనిమీ అని రాసుకోండి. ఇక సూపర్‌స్టిషన్ అంటే ఏంటంటే మూఢనమ్మకాలు. బ్లైండ్ ఫెయిత్ మీ అందరికీ తెలుసు కదా! సూపర్‌స్టిషియస్ బిలీవ్స్ అంటాం మూఢనమ్మకాలు. ఏం రాసుకుంటారు? బ్లైండ్ ఫెయిత్ అని రాయండి. బ్లైండ్ ఫెయిత్ అని రాయండి. ఇక ఇలా మనం చూసుకుంటూ వెళ్తే రిలయబుల్ అన్నాడు. రిలయబుల్ అంటే డిపెండబుల్. దేని మీద అయితే మనం డిపెండ్ అవ్వచ్చో రిలయబుల్ అంటాం. అంటే డిపెండబుల్ అని రాయండి. డిపెండబుల్. ఓకేనా? మీకు రిలైకి ప్రిపోజిషన్ చెప్పనా? ఆన్. రిలై ఏంటి? ప్రిపోజిషన్. ఇక్కడ బెలిస్టిక్స్ అంటే యాక్చువల్‌గా అదొక సైన్స్ అమ్మ. ఏ సైన్స్ దట్ డీల్స్ విత్ ద మూవ్‌మెంట్ అని రాయండి. ఏ సైన్స్ దట్ డీల్స్ విత్ ద మూవ్‌మెంట్. కదలిక. ఓకేనా? దానికి బెలిస్టిక్స్ అంటాం. ఇంపార్టెంట్ వర్డ్ అనే చెప్పొచ్చు. కాంబాటింగ్. కాంబాటింగ్ అంటే ఫైటింగ్ అని రాయండి. కాంబాటింగ్ అంటే ఏంటి? ఫైటింగ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఎక్స్‌పీడిట్. ఎక్స్‌పీడిట్ అంటే ఏంట్రా అంటే యాక్సిలరేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ కూడా రకరకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా! మరిప్పుడు నేను చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఏంటి? మీ ప్రిపరేషన్‌ని యాక్సిలరేట్ చేస్తుంది కదా! ఎక్స్‌పీడిట్ చేస్తుంది. సో, ఎక్స్‌పీడిట్ అంటే యాక్సిలరేట్ ద ప్రాసెస్ వేగవంతం చేయడం అంటాము. వేగవంతం చేయడం. ఎక్స్‌ట్రీమిజం అంటే అతివాదం. ఓకేనా? ఎక్స్‌ట్రీమిజం అంటే అతివాదం అన్నమాట. ఎక్స్‌ట్రీమ్ అంటాం చూసారా? ఎక్స్‌ట్రీమ్ అతివాదం అంటాం. ఓకేనా? అలా ఈరోజు మనం సెకండ్ ఆర్టికల్‌లో ఉన్న కొన్ని వొకాబులరీని నేర్చుకోవడం జరిగింది. మీరు రన్నింగ్ నోట్స్ మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. తెలుసు కదా! నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏంటంటే ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఆ ఎగ్జాంపుల్‌ని మెసేజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ డిస్‌క్వైటింగ్ అంటే దేనివల్లైతే మనకి కంగారొస్తుందో, టెన్షనొస్తుందో దాన్నేమంటాము? డిస్‌క్వైటనింగ్ అంటాం. సో, డిస్‌క్వైటనింగ్ అంటే ఏంటి? సంథింగ్ దట్ కాజెస్ టెన్షన్, యాంగ్జైటీ. ఇక తరువాత ఎరైన్డ్. ఎరైన్డ్ అంటే ఏమన్నాను? ప్రాసిక్యూట్ చేయడం. ఎవరినైనా కూడా అదుపులోకి తీసుకోవడాన్ని ఎరైన్డ్ అన్నాము. ఇక లాస్ట్‌లో చెప్పిన వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఏంటంటే
ఎక్స్‌పీడిట్. ఎక్స్‌పీడిట్ అంటే ప్రాసెస్‌ని స్పీడప్ చేయడం, యాక్సిలరేట్ చేయడము. ఈ 3 వొకాబులరీతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి, ఒక్క ఎగ్జాంపుల్ చాలు. నేను 3 వర్డ్స్ ఇచ్చాను కదా! ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చాలు. వాటిని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. వొకాబులరీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా బిజీ అవ్వడం వల్ల నేను కొంత బ్రేక్ తీసుకోవాల్సొస్తుంది గానీ, మీరు మాత్రం బ్రేక్ తీసుకోకండి. ఎందుకంటే వొకాబులరీ రెగ్యులర్‌గా చేయవలసిన ఒక లెర్నింగ్ ప్రాసెస్. వొకాబులరీలో కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే వొకాబులరీ అనేది ఈ కాలంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. ఓకేనా? ఇక నెక్స్ట్ సెషన్‌లో కలుస్తాను. ఎప్పటిలాగే నేనిచ్చిన ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఆ 3 ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ నేను చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్‌కి సంబంధించిన మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో.